హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక రాజు. ఒకరోజు ఆ రాజుగారి రాజ్యంలోని ఊరిలో ఉన్న ప్రజలు స్ట్రైక్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజుగారు అసలు మ్యాటర్ ఏంటో కనుక్కుందామని వాళ్ళ సైన్యాన్నంతటిని వేసుకొని ఆ ఊరికి బయలుదేరాడు. సైన్యం అంటే ఆయన దగ్గర ఉన్న సోల్జర్స్, ఇంకా వెపన్స్, ఇంకా హార్సెస్ అన్నిటినీ తీసుకొని వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్తూ ఉండగా మధ్యలో రాత్రి అయిపోయింది. ఇంకా ట్రావెలింగ్ కష్టమని వాళ్ళు ఒక పక్కన ఆగారు. ఆగి ఆ రోజు నైట్ అక్కడే డిన్నర్ చేసేసి పడుకుందాము, తెల్లారి లేచి మళ్ళీ ప్రయాణం మొదలు పెడదాము అని అనుకున్నారు. ఆ విషయం చెప్పగానే సైనికులందరూ కూడా ఓకే అని పక్కనే ఆగి ఆ రాత్రికి అక్కడే వంట చేసుకొని తినేసి పడుకోబోతున్నారు. ఈలోగా ఆ పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద కొన్ని మంకీస్ ఉన్నాయి. ఈ మంకీస్ వాళ్ళందరూ అక్కడ కుక్ చేసుకుంటుంటే మంచి స్మెల్ వచ్చి, ఆహా ఎంత బాగుంది వాసన అని వాళ్ళు ఏదైతే వండుకున్నారో అవి తీసుకొని వెళ్దామని వచ్చాయి. అందులో ఒక మంకీ హార్సెస్ కోసం అని చేసిన గుగ్గిళ్ళు ఉంటాయి కదా, అవి చేతిలో ఎన్ని వస్తాయన్నీ పట్టుకొని వెళ్ళిపోయింది. చెట్టు మీద కూర్చొని హాయిగా తింటూ ఉంది. ఈలోగా దాని చేతిలోంచి ఒక గింజ జారి కింద పడిపోయింది. అది తీసుకోవటానికని ఆ కోతి చెట్టు దిగుతూ ఉండగా మధ్యలో దాని చేతిలో మిగిలిన గింజలన్నీ కూడా పడిపోయాయి. ఇదంతా చూస్తున్న రాజుగారు నవ్వుకొని పక్కనే ఉన్న సైనికుణ్ణి, నీకేమనిపిస్తుంది దాన్ని చూస్తుంటే అని అడిగారు రాజుగారు. దానికి ఆ సైనికుడు, ఏముందయ్యా, ఒక్కటే అని వదిలేసుకుంటే పోయేదానికి అన్నీ పోగొట్టుకుంది. అయినా అంతేలే, మనుషులు కూడా అంతే, పైసాతో పోయేదాన్ని పావలా దాకా తెస్తారు అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సైనికుడు అన్న మాటలకి రాజుగారు ఆలోచనలో పడ్డారు. నిజమే కదా, జరిగే ఒక చిన్న స్ట్రైక్ కోసం నేను ఇంతమంది సైన్యాన్ని వేసుకొని వెళ్తున్నాను, వీళ్ళకి ఎంత ఇబ్బంది కదా, నేను ఎంత మూర్ఖుడిలాగా ఆలోచించాను. నేనే వెళ్ళి మాట్లాడొస్తే సరిపోయేదానికి ఇంతమంది నా వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఇది సరైంది కాదు అని ఆలోచించి తెల్లవారి రాజుగారు ఒక్కళ్ళే ఆ ఊరికి బయలుదేరారు. మిగిలిన సైనికులందరినీ ఇంటికి వెళ్ళమని పంపించేశారు. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ప్రతిదాన్ని పెద్ద సీన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ కూర్చొని మాట్లాడుకుంటేనో, చిన్నగా సారీ థ్యాంక్స్ లాంటివి చెప్తేనో సాల్వ్ అయిపోతాయి. అలాంటి వాటి కోసం గొడవలు అవి అక్కర్లేదు కదా. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.